ప్రతి ప్లేయర్కి జీవితంలో డ్రీమ్ ఒలింపిక్ మెడల్. మరి అలాంటి కళని తన ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించింది మన తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు. మరి ఆ మెడల్ సాధించడం పట్ల తన ఫీలింగ్స్ ఏంటి, అలాగే ఆ మెడల్ సాధించడంలో తన కోచ్ గోపీచంద్ కృషి ఏంటి? ప్రస్తుతం పివి సింధు అండ్ గోపీచంద్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సింధు. హాయ్ గోపీచంద్ గారు. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి. సో హౌ యూ ఫీలింగ్? ఎలా ఉంది ఫస్ట్ మెడల్ సాధించగానే ఏమనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. ఐ థింక్ ఇదొక నా కళ అండ్ ఐవ్ డన్ ఇట్, సో ఐమ్ వెరీ హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఒలింపిక్స్ బాగా ఆడతాను, 100% ఇస్తాను అనుకున్నాను. బట్ దెన్ మ్యాచ్ బై మ్యాచ్ టఫ్ ఉండింది, బట్ దెన్ ఫైనలీ ఐవ్ డన్ ఇట్, సో ఐమ్ వెరీ హ్యాపీ. సో గోపీచంద్ గారు, మీరు ఇప్పటిదాకా చాలామంది ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేశారు, కానీ ఒక సిల్వర్ మెడల్ వరకు వెళ్ళింది ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. సో హౌ యూ ఫీలింగ్? ఐ థింక్ చాలా మంచి ఫీలింగ్. ఆఫ్ కోర్స్ మనకి ఇంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదీ లేదు. సో అంత పెద్ద ప్లాట్ఫామ్లో మన ప్లేయర్ బాగా పర్ఫామ్ చేస్తాడంటే డెఫినెట్లీ ఇది గర్వకారణం. అండ్ మనకి పథకాలు తక్కువ వచ్చే సమయంలో ఈ మెడల్ ఇంకా వాల్యూ ఎక్కువగా పెరుగుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సింధు, గోల్డ్ మెడల్ కోల్పోయిన బాధ ఏమన్నా ఉందా? అలా ఏమీ లేదండి, బట్ దెన్ ఓవరాల్ వీక్ అంతా చాలా బాగా జరిగింది అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్స్లో కూడా చాలా బాగా ఆడి 3 games చేసి ఓడిపోయాను. అండ్ కెరోలినా మెరిన్ తను కూడా చాలా బాగా ఆడింది. సో గేమ్ అన్నాక ఒకటి ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు, కాబట్టి ఐ ఫీల్ దాట్ డే వాజ్ హర్ డే అని. సో ఐ కంగ్రాచులేట్ హర్ ఫర్ అ విన్ అండ్ ఆఫ్ కోర్స్ షీ రియలీ ప్లేడ్ వెల్. ఏం నేర్చుకున్నారు? అంటే ఫైనల్ దాకా వెళ్ళి లాస్ట్ మూమెంట్లో లాస్ట్ స్టెప్లో కోల్పోయారు కదా, అక్కడ ఏమైనా లెసన్ నేర్చుకున్నారా? అంటే ఎక్స్పీరియన్స్ అండి, అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. బట్ దెన్ ఫైటింగ్ స్పిరిట్ అన్నది ఇట్ వాస్ దేర్ అండ్ బిలీవ్ ఉండింది. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మా కోచ్ కూడా హీ బిలీవ్డ్ ఇన్ మీ. సో బట్ దెన్ ఐ కెప్ట్ ఆన్ ఫైటింగ్. బట్ దెన్ థర్డ్ గేమ్లో 10-all తర్వాత అక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చేసాను, ఈజీ పాయింట్స్. సో ఆ లీడ్తో తను అదే మెయింటైన్ చేసి గెలిచింది. అక్కడ కొంచెం ఇవ్వకుండా ఆడుంటే ఐ ఫీల్ ఇట్ వుడ్ హ్యావ్ చేంజ్ అని. బట్ ఓవరాల్ డిసప్పాయింట్మెంట్ అలా లేదు, బికాజ్ ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, బట్ దెన్ ఇట్ వాజ్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆల్సో హ్యావ్ గాట్ అ సిల్వర్, కాబట్టి చాలా. ఫస్ట్ సెట్ మీరు గెలిచారు, తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్? అంటే అమ్మాయి ఎక్కడ ఓడిపోయిన ఎక్కడ తక్కువ కనిపించలేదు. సో హౌ డిడ్ యూ ఫీల్ ఫస్ట్ సెట్ గెలిచిన తర్వాత? గెలిచిన తర్వాత ఐ డోంట్ ఫీల్ దట్ ఓకే అయిపోతుంది గెలిచిపోతానని, ఎందుకంటే తను కూడా వదలలేదు. షీ వాజ్ ఆల్సో వెరీ అగ్రెసివ్ అనమాట. సో తను కూడా ఆ అగ్రెషన్తోనే ఆడింది. అండ్ సెకండ్ గేమ్ చాలా లీడ్ తీసేసుకుంది, గెలిచింది. దాంతో థర్డ్ గేమ్ కూడా ఎవరు వదలలేదు, ఎందుకంటే ఎవరికైనా ఒలింపిక్ ఫైనల్ అన్నాక గెలవాలనే ఉంటుంది, కాబట్టి షీ రియలీ ఫాట్ హార్డ్ అండ్ ఇట్ వాజ్ అ గుడ్ మ్యాచ్. గోపీచంద్ గారు, ఇంతకుముందు అంటే ఒలింపిక్ ఆడడానికంటే ముందు సింధు ఫిట్నెస్ ఒకలా ఉండేది, తన ప్లే స్టైల్ వేరేలా ఉండేది. ఒలింపిక్ మొత్తం చేంజ్ కనపడింది. హౌ డిడ్ యూ మేనేజ్? ఎలా కోచ్ చేశారు, తను ఎలా టీచ్ చేశారు? ఐ థింక్ మాకు లక్కీగా మంచి ప్రిపరేషన్ టైం దొరికింది. దానివల్ల నాకైతే ఏవైతే ఐడియాస్ ఉండినాయో, ఏదైతే వీక్నెస్ అనిపించినాయో ఆ అన్ని ఏరియాస్లోనూ స్పెషల్గా వర్క్ చేయడానికి టైం దొరికింది. అండ్ సిన్స్ వీఆర్ ఏబుల్ టు స్పెండ్ దట్ టైం నాకు చాలా సంతోషం అయింది. అండ్ ఓవరాల్గా ఫిట్నెస్ కానివ్వండి, లేకపోతే ఆ ఫైటింగ్ స్పిరిట్ కానీ, ఆల్ దోస్ థింగ్స్ షోడ్ అనుకో. మిగతా ప్లేయర్స్కి సింధుకి మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? ఎందుకంటే ఒలింపిక్స్లో కానీ మిగతా ఆడేటప్పుడు వెనకాల వెళ్ళి మీరు ఇలా ఆడండి అలా ఆడండి అని ఎప్పుడు చెప్పలేదు, బట్ ఈ మ్యాచెస్లో స్పెషల్గా సింధుకి వెనకాల నుంచి మీరు ప్రోత్సాహం అందించారు అండ్ టిప్స్ కూడా చెప్పారు. సో వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ దట్? అంటే మనకి ప్రతి ప్లేయర్కి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని బాగా పర్ఫామ్ చేయడానికి ఏం చేయాలో దాన్ని చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఒలింపిక్ అంత పెద్ద ఈవెంట్లో మనకి ప్రెషర్స్ అనేవి ఉంటాయి. సో వాటి నుంచి మనం ఎంత తొందరగా మనం బయట పెట్టుకొని మనం చేస్తాం అనేది ఇంపార్టెంట్. అండ్ మంచి ప్రిపరేషన్ వల్ల, మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వల్ల మనకి అక్కడ కరెక్ట్ టైంలో పర్ఫార్మెన్స్ మనం చేయగలిగాం. సింధు, మీరు చాలా లో ప్రొఫైల్లో మ్యాచెస్లోకి ఎంటర్ అయ్యారు ఒలింపిక్స్లోకి, బట్ సెమీస్, క్వార్టర్స్, ఈ లెవెల్ వచ్చేటప్పటికి మీ పేరు మొత్తం కూడా బయటకు వచ్చేసింది. సో హౌ డిడ్ యూ ఫీల్? ఎలాంటి ప్రెషర్ మీ మీద పడింది ఫైనల్స్కి వచ్చేటప్పటికి? ప్రెషర్ అంటే బేసికలీ ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ అనమాట, అంటే ఇండియాలో, ఎందుకంటే నా ఫోన్ కూడా నాతో లేదు కాబట్టి. సో సెమీస్కి వచ్చేస్తే ఇట్ వాస్ డిఫరెంట్ ఫీలింగ్ అండి, ఎందుకంటే ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్ బేసికలీ. అండ్ ఆల్సో అప్పుడే సాక్షి కూడా గెలిచారు. సో షీ ప్లేడ్ రియలీ వెల్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ డే నా మ్యాచ్ ఉండింది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్ తను గెలిచిందని. అండ్ దెన్ నెక్స్ట్ డే కూడా ఇట్ వాజ్ అ గుడ్ మ్యాచ్, ఈజీ మ్యాచ్ కాదు, బట్ దెన్ ఐ హ్యావ్ ప్లేడ్ వెల్ అండ్ వన్. సో సింధుకి ఇంత పేరు వచ్చింది అండ్ ఇంత ఎక్స్పోజర్ వచ్చింది, నెక్స్ట్ సింధు ఇంకేం చేస్తుందిలే అన్న ఒక ఫీలింగ్లో చాలామంది కనబడుతున్నారు. వాట్ వుడ్ యూ సే, వాట్ వుడ్ యూ లైక్ టు సే? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్.
సో సూపర్ సిరీస్ అవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా ప్లాన్ చేసుకుని అకార్డింగ్లీ ఐ విష్ ఐ వుడ్ ప్లే వెల్ అండ్ గివ్ మై బెస్ట్. సో గోపీచంద్ గారు మీ వెనకాల నుండి ఎలాంటి కృషి చేశారు, ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు త్రూ అవుట్ ది ఒలింపిక్ టోర్నమెంట్? చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఒలింపిక్స్ ముందు కూడా 2 months వరకు ఇవే ట్రైనింగ్ హార్డ్. సో ఓవరాల్గా ఇట్ పేస్ ఆఫ్. కాబట్టి చాలా సాక్రిఫైసెస్ చేశారు. అండ్ ఆల్సో వీ రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ ఫైనలీ యూ కెన్ సీ ద రిజల్ట్ ఇక్కడే. గోపీచంద్ గారు, సో మళ్ళీ ఇంకొక ఒలింపిక్ మెడలిస్ట్ని తీసుకొచ్చారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇండియా డబుల్స్లో వీక్గా ఉందని మీరు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. అండ్ దాని పట్ల మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఒలింపిక్స్ వరకే ప్లానింగ్ అయింది. దీని తర్వాత కొంచెం మన కంట్రీలో కొంచెం సిస్టమ్స్ని డెవలప్ చేయటం, అలాగే కోచెస్ని డెవలప్ చేయటం, అలాగే మనకున్న ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటిలో మన గ్రాస్ రూట్ లెవెల్ ప్రోగ్రామ్స్లో కూడా అండ్ స్కూల్ లెవెల్లో అందరి పిల్లల్ని ఆడిపించడం. సో ఇలాంటి ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మనకి సింధు ఇస్ ఓన్లీ 21. అలాగే మనకి ఇంకా కొంచెం మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. సో వచ్చే సమయంలో వీళ్ళందరూ బాగా ఆడతారని నేను భావిస్తున్నాను. సింధు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మిగతా కంట్రీస్లో అజర్బైజాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, అమెరికా కానివ్వండి, వాళ్ళు వందల్లో మెడల్స్ తీసుకువెళ్తున్నారు. మన దగ్గర మాత్రం 1-2 వచ్చేప్పటికి చాలా హ్యాపీ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితుంది? యాజ్ ఏ ప్లేయర్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఇక్కడ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బీన్ బెస్ట్ అండి. సో ఐ ఫీల్ దిస్ అకాడమీ, గోపీచంద్ అకాడమీ హ్యాస్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ మాకు ఏమైనా కావాలన్నా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అండ్ ఐ హావ్ టు బి రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫిజియోస్ కిరణ్, ఇంకా సుబోధ్ అండ్ ఆల్సో మెనీ మోర్. ఎందుకంటే దే హెవ్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ మాకు ఎప్పుడైనా ఏమైనా కావాలన్నా దే ఆర్ ఆల్వేస్ దేర్. అండ్ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంది. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కోచెస్ ఇక్కడ. ఎందుకంటే దేవ్ ఆల్వేస్ బీన్, అండ్ ఇండోనేషియా నుంచి కూడా కోచెస్ వచ్చారు అండ్ దేవ్ బీన్ ట్రైనింగ్ అస్. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మాకు ఇట్స్ బీన్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు ఇండియాలో గోపీచంద్ అకాడమీ. అండ్ కమింగ్ టు ద ప్లేయర్స్, చాలామంది చాలా బాగా ఆడుతున్నారు, బట్ దెన్ జస్ట్లో మిస్ అయిపోతున్నారు. సో డెఫినెట్లీ ముందుగా చాలామంది పైకి వస్తారు, చాలామంది సక్సెస్ తెస్తారు కంట్రీకి. దే విల్ మేక్ ద కంట్రీ ప్రౌడ్ అని. సో గోపీచంద్ గారు, ఫ్యూచర్లో మనం కూడా అమెరికా స్థాయి కావచ్చు, రష్యా స్థాయి, ఆ స్థాయిని అందుకోవాలి, మన పేరు కూడా టాప్ 10లో ఉండాలి అంటే ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు? అంటే మనం అందరం ఆడాలి, అందరి పిల్లల్ని నడిపించాలి. అండ్ ఇది ఒట్టి చిన్నపిల్లలు మాత్రమే కాదు, అసలు పెద్దవాళ్ళు కూడా ఆటల మీద ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్లీ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరు మీలాంటి ప్లేయర్స్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ యూజ్ మెసేజ్? ఐ ఫీల్ పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యమంది. దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ఆల్సో ఏ స్పోర్ట్ అయినా కానీ పిల్లలు ఏ స్పోర్ట్ అయినా, నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, దేంట్లో అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో దాంట్లో ఫుల్ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా పైకి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సింధు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. సో పివి సింధు మనతో మాట్లాడారు, చూసాం. తనకి ఈ మెడల్ గెలవడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. అదే సమయంలో ఇక్కడితో నా ప్రయాణం ఆగిపోదు, మరిన్ని గెలుస్తాను, మరిన్ని టోర్నమెంట్లు గెలుస్తానని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఆవిడ ఒక చిన్న మెసేజ్ ఇస్తూ ఉంది. మీ పిల్లలు ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు స్పోర్ట్స్లో, అయితే స్పోర్ట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మరింతమంది ప్లేయర్స్ ఒలింపిక్స్కి వెళ్తారు, మరిన్ని మెడల్స్ తీసుకొస్తారని వాళ్ళు చెప్తూ ఉన్నారు.